గారి యొక్క కృషి వల్ల వచ్చిందనే మాట నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను. పొన్నం ప్రభాకర్ గారు, నేను, పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ మంత్రులు అందరం కూడా ట్యాంక్ బండ్ అవతల మేము స్థలం చూస్తే ఒకరోజు రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని పిలిచి, సెక్రటరియట్కి వచ్చిన ప్రతివాడు, హైదరాబాద్కు వచ్చిన ప్రతివాడు సర్వాయి పాపను దర్శనం చేసుకోవాలంటే ఈ స్థలంలో పెట్టండి అని, ఇప్పుడు పెట్టిన స్థలం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూపించిన స్థలం. హైదరాబాద్కు వచ్చే ప్రతి వారికి సర్వాయి పాపను చూసే అవకాశం వస్తుంది, స్ఫూర్తి పొందే అవకాశం వస్తుంది. ఇలా విగ్రహాలు పెట్టుకుంటామంటే ప్రతి సంవత్సరం దండలేయడానికి కాదు, సర్వాయి పాపను చూసిన ప్రతిసారి మనలో ఉన్నటువంటి ధైర్యము, శైర్యము, వీరత్వము ముందుకు వస్తుందనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారికి విన్నపం, గౌడ జాతి పెద్ద సంఖ్యలో ఉంది. కళ్ళు వృత్తి, మీరైతే విస్కీ బ్రాండీ తాగరు. ముఖ్యమంత్రి గారు మీరైతే విస్కీ బ్రాండీ తాగరు. కళ్ళు తాగండి, కళ్ళు రుచి చూడండి. కళ్ళు అంటే అమృతం. ఈ అమృతం మా బట్టి గారికి తెలుసు. బట్టి గారికి అమృతం రుచి తెలుసు, నీర రుచి తెలుసు. కళ్ళు ఆరోగ్యానికి మంచిది. కళ్ళు వృత్తి కొద్ది ఇబ్బందుల్లో ఉంది. ఒక కన్ను చూడాల్సిన అవసరం ఉంది వల్ల. గ్రామాల్లో కళ్ళు వృత్తి మీద ఆధారపడిన వ్యక్తులు జనం లక్షల్లో ఉన్నారు. ఈ వృత్తిని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? ముఖ్యమంత్రి గారిదే.